హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గేమ్ ఆడండి. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని 3 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాల తర్వాత మీ ఎదురుగా మీలాంటి ఒక వ్యక్తిని ఊహించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక పేపర్పై మధ్యలో మీకు ఏం కావాలి, ఒక పక్క మీ పేరు రాయండి, ఇంకో పక్క ఎక్స్ అని రాయండి. మంచి ఇల్లు, మీ పేరు కింద రాయండి. అలా డబ్బు ఎంత కావాలి, బంగారం, హోదా, మంచి కారు, పదవి, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ రకమైన బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఒక్కొక్క బిజినెస్లో మీ ఆఫీస్, మీ ఫ్యాక్టరీ ఏరియా ఎంత ఉండాలి, వర్కర్స్, మీరు తయారు చేసే ప్రొడక్ట్స్, మీ కుటుంబ సభ్యులు, అంతా వివరాలన్నీ పూర్తి అయినాక మీరు కోరుకుంటున్న లాభాలు ఎంత మొత్తం రాయండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒంటరిగా కూర్చొని రాయండి, ఎవరికి చెప్పొద్దు. అయిందా? ఇప్పుడు ఎక్స్ క్రింద అలాగే రాయండి. మీ పేరు క్రింద రాసిన వాటిని కొట్టేయండి. ఇప్పుడు ఎక్స్ కిందికి మాత్రమే మీవి. ఆ ఎక్స్ యొక్క మారిన ప్రతిరూపం. ఎందుకంటే ఐఎమ్ రిచ్ అన్నప్పుడు మీరు రిచ్ కాదు. ఆ విషయం విశ్వానికి తెలుసు. కాబట్టి ఇవ్వడం మీలో ఉన్న ఇంకో వ్యక్తి ఎక్స్ అంటే ఎంటీగా ఉన్నాడు. దానికి ఎలాంటి ఆస్వాదన లేదు. విశ్వం దానిపై పూర్తి చేస్తుంది.